ఈ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు పొలిటికల్ హీట్కి రాజేస్తున్నాయి. అనేక రకాల క్వశ్చన్స్, అనేక రకాల సందేహాలు, అనేక రకాల చర్చలకు తావిస్తున్నాయి. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఏంటి జగన్కి తన తండ్రి మరణంపై అనుమానాలను ఆయన మొదటి సంవత్సరంలోనో మొదటి నెలలోనో లేదు తన ప్రభుత్వంలోనో ఎంక్వైరీ కమిషన్ వేసినా కూడా అనుమానం వచ్చిందని అంటే ఒక కొడుగ్గా తన ప్రభుత్వం ఉంది కాబట్టి వేశారనుకోవచ్చు. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు జగన్ మాట్లాడడం ఎలా చూడాలి? అటు వివేక హత్య కేసులో విషయంలో కానివ్వండి, అటు తండ్రి మరణంపై కానివ్వండి, ఇప్పుడు జగన్ ఎందుకు మాట్లాడాలనుకోవాలి? ఇది అసందర్భమా లేదంటే రాజకీయ ఎత్తుగడనా? మనోజ్, ఈరోజు ప్రెస్ మీట్ చాలా సుదీర్ఘ ప్రెస్ మీట్ అయితే జరిగింది. దాదాపుగా 2 గంటల పైగా ఆయన జగన్ తన ప్రెస్ మీట్ లో పలు అంశాల మీద మాట్లాడారు. అయితే ఇక్కడ ఒక సబ్జెక్ట్ అయితే వచ్చింది, మాది గొడ్డల పార్టీ అని చెప్పి అంటున్నారు. అసలు గొడ్డల పార్టీ అనేది ఎవరు? అసలు గొడ్డల పార్టీ ఏ ఆహారం మీద స్టార్ట్ అయింది? అసలు ఎవరు, ఎటువంటి చరిత్ర కలిగింది అనే అంశం మీద జగన్ మాట్లాడుతూ, ఒకటి తన తండ్రి చనిపోయే ముందు 3 రోజుల ముందు అసెంబ్లీ జరిగింది. ఆ అసెంబ్లీలో చంద్రబాబు క్లియర్ గా ఒక మాట చెప్పారు, నువ్వు ఎలా అసెంబ్లీకి వస్తావు కూడా చూస్తానని చెప్పి ఆయన్ని, మా తండ్రిని బెదిరించే ప్రయత్నం చేశారు అనేది. మరోవైపు ఎవరైతే తన చిన్నాయన చనిపోయారో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ఎవరైతే కారకులయ్యారో అతనే నేరుగా టీవీ డిబేట్లలో కూర్చొని నేను ఏ విధంగా చంపానో, ఏ విధంగా ఎన్ని పోట్లు పొడిచానో చెప్తుంటే అతనికి పోలీసులు ఈరోజు సంరక్షణ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం బావమరిది బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల సంఘటన, ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ నిజంగానే నేను కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా, లేకపోతుంటే ఈ రోజు మా తాతని చెప్పిన వ్యక్తులు కూడా ఇదే పులివెందుల్లో పూర్తిగా కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా మాకు అంటే తన తండ్రి హయాంలో కావచ్చు, లేకపోతే తన హయాంలో అవకాశం ఉన్నప్పుడు కూడా మేము ఎటువంటి చర్యలకి తీసుకోలేదు, చెయ్యిపోం కూడా. అది మా కల్చర్, మా ఇది అనే ప్రస్తావన తీసుకుని వస్తూ గొడ్డల పార్టీ గురించి ఇటీవల మీద గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్న టీడీపీ నేతల గురించి ఆయన ప్రస్తావించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పుడు ఎంతకాలం తర్వాత మరోసారి ఈ అంశం తెర మీదకి వచ్చింది, తన తండ్రి మరణం గురించి. ఆ అంశం మీద కూడా అసెంబ్లీలో చంద్రబాబు, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడు ఏం మాట్లాడారో మీరు కావాలంటే లైవ్ లో చూడండి, టీవీలో చూడండి అని చెప్పి మాట్లాడటం తర్వాత ఇప్పుడు అది కొంత హీట్ పెరిగిపోతే చాలా స్పష్టంగా కనబడుతుంది. హీట్ కూడా పెంచుతోంది. అసలుకి ఎందుకు ఈ సబ్జెక్ట్ వచ్చింది, ఎందుకు అది ప్రస్తావన చేశారంటే ఇది యాదృచ్ఛికంగానే ఆయన మాట్లాడినట్టు కనపడుతున్నప్పటికీ కానీ బ్యాక్ ఎండ్ కొంత ఈ అనుమానాలు ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయా అనే ఒక డౌట్ కూడా వస్తుంది. అంటే ఒకటి దీంట్లో 2 అంశాలు పరిశీలించాలి. ఒకటి చనిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ ఎంక్వైరీలు వేశారు, లేకపోతే ఇంకోటి చూశారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ లో ఫామ్ చేసింది. తర్వాత అప్పుడు కమిషన్ కూడా వేశారు. ఇప్పుడు అదే అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగింది అనేది ఒకసారి చూడాల్సిన నేపథ్యం ఉంది. అక్కడ ఏ ప్రస్తావనలో చంద్రబాబు అప్పుడు ప్రతిపక్ష నేతగా ప్రస్తావనలో ఏ ప్రస్తావన ఆయన మాట్లాడారు అనే అంశాన్ని కూడా చూడాలి. అయితే ఇప్పుడు తిరిగి ప్రస్తావన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడారు అనే దాని మీదనే కొంత ఇప్పుడు పొలిటికల్ చర్చ జరుగుతుంది. ఇది సాధారణంగా జరిగిందా, మీరు అన్నట్టుగా దీని వెనకాల ఏమన్నా పొలిటికల్ ఎజెండా ఉందా అనే అంశాలు కూడా కొంత తెర మీదకి వస్తున్న పరిస్థితిగా మనం చూడాలి. రైట్, అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చాలా చిన్న వ్యాఖ్యలు ఏం కాదు. డైరెక్ట్గా ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన చనిపోయినా కూడా ఆయన మరణంపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేయడం, వివేక హత్య కేసులో నిందితుడికి పోలీస్ ప్రొటెక్షన్ కల్పిస్తున్నారని చెప్పారు. రెండూ కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెద్దయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతున్నవి. దీనిపైన అటు ప్రభుత్వం నుంచి కానీ లేదా పార్టీల పరంగా టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ రియాక్షన్స్ వస్తున్నాయా? దీనిపై ఎటువంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది? ఈ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకొని ఇంకేదైనా ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ఉండే అవకాశం ఉందా? అంటే
మరి దీన్ని ఎలా చూస్తారు? లేదు ఇది జరిగిన అంటే ముందు జరిగిన కొన్ని పరిస్థితులు, వెనకాల జరిగిన దీని తర్వాత జరిగిన పరిస్థితుల్ని చూడాలి. కానీ ఇది ఈ మధ్యలో ఇప్పుడు ఈ వ్యాఖ్యల్ని టీడీపీ ఏ విధంగా రియాక్షన్ ఇస్తుందో చూడాలి. మరి టీడీపీ వ్యవహారం మీద తీసుకుని మాట్లాడే పరిస్థితి ఏమన్నా ఉందో, దీని మీద అసలు ఆ రోజు ఏం జరిగింది అంశం మీద తెర మీద చూపించే ప్రయత్నం చేస్తారా? దీని మీద టీడీపీ లైట్ తీసుకుంటున్న వ్యవహారాన్ని, లేదు దీని మీద కొంచెం సీరియస్గానే తీసుకుని దీనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారని చూడాలి. ఏం జరుగుతుంది అనే అంశాన్ని కొంత డిస్కషన్ అయితే పార్టీలో జరుగుతుంది డెఫినెట్ గా. అందులో జగన్ మాట్లాడిన ప్రతి అంశం మీద కూడా కొంత వాచ్ చేస్తారు. అక్కడ ఏం జరుగుతుందో, ఆయన ఏం మాట్లాడుతున్నారు అనే అంశానికి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెడతారు. బహుశా ఇప్పుడు ఈ ఆహారం పెడితే దాన్ని ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఓన్లీ ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యి దీన్ని వదిలేస్తారా? లేదు ఏదైనా పర్టికులర్ గా ఈ అంశాన్ని గురించి అంటే రాజశేఖర రెడ్డి చనిపోయే ముందు 3 రోజుల ముందు అసెంబ్లీ జరిగిన సమయంలో ఆయన ఏం మాట్లాడారు అనే చర్చ మీదకి ఒకసారి చూస్తారా అనేది చూడాలి. కానీ మొత్తం మీద ఈ అంశం ఒకసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నోట వెంట మళ్ళీ మరోసారి రావడం కొంత చర్చకైతే దారి చూస్తున్న పరిస్థితి అయితే ఇటు ఈ పార్టీలో కావచ్చు, ఇటు ఆ పార్టీలో కావచ్చు, 2 పార్టీల్లో కూడా దీని మీద కొంత చర్చ జరుగుతోంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు మరొక కొత్త చర్చకు దారితీశాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు చనిపోయే ముందు, ఆయన 2 రోజుల ముందు అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో చంద్రబాబు నువ్వు మళ్ళీ అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చెప్పి ఛాలెంజ్ చేశాడని, ఆ తర్వాత 2-3 రోజులకే తన తండ్రి చనిపోయాడని, దానిపైన ఇంకా సందేహాలు ఉన్నాయంటున్నారు జగన్మోహన్ రెడ్డి. సో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం పైన ఇంకా సందేహాలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి మాటల్ని మీరులా చూస్తారు కామెంట్స్. అట్ ద సేమ్ టైం వివేక హత్య కేసులో కూడా నిందితుడు దస్తగిరియే చాలా క్లియర్గా మీడియా ఛానళ్లతో లైవ్ షోలో మాట్లాడుతూ నేనే చంపాలని ఒప్పుకున్నా కూడా ఆయనకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పిస్తూ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు దస్తగిరి అని చెప్పి జగన్ అంటున్నారు. సో ఇటు వివేక హత్య కేసు విషయంలో కానీ, వైఎస్ఆర్ సంబంధించినటువంటి మరణంలో కానీ, రెండిట్లో కూడా చాకు అనుమానాలు ఉన్నాయటువంటి మాటని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. సో మీకేమనిపిస్తోంది? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే నిజంగా అనుమానాలు ఉన్నాయా, లేదంటే ఒక రాజకీయ స్పెక్యులేషన్, రాజకీయంగా ఒక కొత్త చర్చకు దారితీస్తారు అనుకోవాలా? సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేస్తున్న ఒకసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వైసీపీ పార్టీ కోసం, అవినాష్ రెడ్డి కోసం తాను క్యాంపెయిన్ చేస్తా ఉన్నాడు. జమ్మన్మడుకు పోయి క్యాంపెయిన్ చేసి వచ్చినాడు. పైగా తానే వివేకం చిన్నానని హత్య చేశానంటూ సాక్షాత్తు టీవీలో, లైవ్ టీవీ షోలో చెలరేగిపోయి విచ్చలవిడిగా మాట్లాడిన ఈ దస్తగిరి అనే వ్యక్తి నేనే